ఆండాళ్ తిరుప్పావై గానామృతం. స్వోచ్చిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. గోదాదేవి పెరియాళ్వార్ల యొక్క పుత్రిక. ఆళ్వార్లందరిలోనూ గొప్ప ఆళ్వార్లుగా పేరు పొందినటువంటి వారు పెరియాళ్వార్లైతే, ఆ పెరియాళ్వార్ల భక్తికి మించిన భక్తిని కలిగినటువంటిది గోదాదేవి. తండ్రికి మించిన తనయ ఈమె. చిన్నప్పటి నుండి ఆ భగవానునిపై ఉండేటువంటి అనురాగాన్ని, దినదినాభివృద్ధిని చేసుకుంటూ ఆ కృష్ణునిపైన ఉండేటటువంటి తన యొక్క అనురాగాన్ని ఎలాగైనా సరే ఆ కృష్ణుని వివాహం చేసుకోవాలి అనేటటువంటి ఆశతో, అభినవేశంతో ఒకానొక వ్రతాన్ని ఆచరించింది. అదే ధనుర్మాస వ్రతం. తాను ఆచరించినటువంటి ధనుర్మాసం వ్రతం యొక్క విధానాన్ని మనకు తిరుప్పావై అనేటటువంటి ఒకానొక దివ్య ప్రబంధంలో 30 పాశురాల రూపంలో లోకానికి మనకందరికీ కూడా అనుగ్రహించింది. తాను ఒక గోపికగా భావిస్తూ తన స్నేహితురాలందరినీ కూడా తనతో సాటి గోపికలుగా భావన చేస్తూ చేసినటువంటి ఈ వ్రతం ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని, ఆ రంగనాథుణ్ణి గోదాదేవి చివరిగా వివాహం చేసుకోవడానికి కారణమైనది. ఈ విధంగా తాను పరమాత్మ యొక్క, రంగనాథుని యొక్క అనుగ్రహాన్ని ధనుర్మాస వ్రతం చేయడం ద్వారా పొందినట్లే లోకమంతా కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసి ఆ పరమాత్మ యొక్క, రంగనాథుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ దివ్య ప్రబంధాన్ని మనకు అందజేసింది. ఈ విధంగా గోదాదేవి లోకానికి అనుగ్రహించిన తిరుప్పావై ప్రబంధంలో ఉండే మహనీయతను, గొప్పతనాన్ని లోకమంతా కూడా ప్రచారం చెయ్యాలి అనే భావనతో ఆళ్వార్ల యొక్క సాహిత్యాన్ని ప్రచారం చేయడం కోసం స్థాపింపబడినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాల ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు ప్రతి సంవత్సరం ధనుర్మాస సందర్భంగా తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నది. ఈ ప్రబంధంలో ఉండే మహనీయమైనటువంటి తత్వాలను ఆయా కేంద్రాల్లో పెద్దల ద్వారా ఉపన్యాసాలని అందించడం ద్వారా గోదాదేవి లోకానికి అందించినటువంటి సందేశాన్ని అందరికీ అందించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. ఆ ప్రయత్నంలో భాగంగా శ్రీమాన్ రంగరాజన్ గారు, ప్రసిద్ధులైనటువంటి ఉభయ వేదాంత పండితులు, వారు ప్రతి పాశురంలో ఉండేటటువంటి తాత్వికమైన రహస్యాలను, సారస్వత విశేషాలను అన్నిటినీ కూడా తమ యొక్క మధురమైన ఉపన్యాసం ద్వారా మనకు అనుగ్రహిస్తున్నారు. అదేవిధంగా ఈ పాశురాలన్నీ కూడా చక్కని రీతిలో కోర్పబడినటువంటివి. ఒక విశిష్టమైన రాగాన్ని, తాళాన్ని ప్రతి పాశురం కూడా కలిగి ఉన్నాయి. పాశురాన్ని చదువుకోవడమే కాక మధురంగా గానం చేసినప్పుడు వింటే అనుభూతి చాలా గొప్పది. ఆ అనుభూతిని మనకి అందించడానికి ముందుకు వచ్చారు శ్రీమతి ద్వారం లక్ష్మి గారు. రాగంలో, తాళంలో వారు మనకి మధురంగా గానం చేసి పాటల్ని వినిపిస్తున్నారు. రంగరాజన్ గారి ఉపన్యాసంలో ఉండే మాధుర్యాన్ని, ద్వారం లక్ష్మి గారి గానంలో ఉండేటటువంటి ఆ రస్యతను మనం చవిచూచి ఆనందించడమే కాక పరమాత్మ యొక్క, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క, గోదాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఈ తిరుప్పావై గానామృతాన్ని ఆసక్తి కలిగినటువంటి వారందరూ కూడా విని ఆనందించాలి అనేటటువంటి ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్టు వారి ద్వారా సీడీ రూపంలో అందరికీ అందజేస్తున్నారు. ఈ ప్రయత్నం ప్రప్రథమ ప్రయత్నం. ఇటువంటి ప్రయత్నం ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. ఇటువంటి అపూర్వమైనటువంటి అవకాశాన్ని అందరూ అందుకుని ఈ గానామృతాన్ని ఆస్వాదించి
గోదాదేవి యొక్క అనుగ్రహానికి నోచుకోవలసిందిగా కోరుతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. నీళా తుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశత శిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమః ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை. பூமாலை பூமாலை சூடிக் கொடுத்தாளை சொல்லு. மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் ಯಸ್ಯಾಭವದ್ಭಕ್ತಜನಾರ್ತಿಹन्तುಃ ಪಿತೃತ್ವಮನ್ಯೇಷ್ವವಿಚಾರ್ಯತೂರ್ಣಂ ಸ್ತಂಭೇವತಾರಃ ತಮನನ್ಯಲಭ್ಯಂ ಲಕ್ಷ್ಮೀನೃಸಿಂಹಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ. ಶ್ರೀವೆಂಕಟಾದ್ರಿನಿಲಯಃ ಕಮಲಾಕಾಮುಕಃ ಪುಮಾನ್ ಅಭಂಗುರವಿಭೂತಿರ್ನಸ್ತರಂಗಯತು ಮಂಗಳಂ. ನೀಳಾತುಂಗಸ್ತನಗಿರಿತಟೀ ಸುಪ್ತಮುದ್ಬೋಧ್ಯ ಕೃಷ್ಣಂ ಪಾರಾರ್ತ್ಯಂ ಸ್ವಂ ಶ್ರುತಿಶತಸಿದ್ಧಮಧ್ಯಾಪಯಂತಿ ಸೋಚ್ಚಿಷ್ಟಾಯಾಂ ಸೃಜನಿಗಳಿತಂ ಯಾಬಲಾತ್ಕೃತ್ಯ ಭುಂಕ್ತೆ. கோதா தஸ்யை நமதமிதம் பூய ஏவாஸ்து பூயः. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாளைச் சொல்லு. சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடினி வெங்கடவர்க்கு என்னை விதி என்னை இம்மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு. கோதாயை நமஹா. மார்கழித் திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர் மல்குமாய்ப்பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏரார்ந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப் படிந்தேலோர் எம்பாவாய். తిరుప్పావై దివ్య ప్రబంధంలో మొదటి పాసురం మార్గళి తింగళ్ అనే పాసురం. భూమాదేవి ఈ భూలోకంలో తమిళ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీవిల్లిపుత్తూర్ అనేటువంటి దివ్యదేశంలో విష్ణుచిత్తుని కుమారిగా అవతరించారు. బాల్యం నుండి అతని చేత శిక్షింపబడినటువంటి అండాళ్ యుక్త వయస్సు వచ్చినప్పుడు ఆ భగవంతుణ్ణి నేను పెళ్లి చేసుకుంటాను అనే భావంతో ఉండేవారు. భగవంతుణ్ణి పెళ్లి చేసుకోవడం అనేది ఎలా అని తండ్రి గారు అడిగినప్పుడు దాని కొరకు నేను యత్నిస్తున్నాను, దానికి తగిన ఉపాయాన్ని నేను అన్వేషిస్తున్నాను, మీ యొక్క ఆశీర్వాదం నాకు కావాలి అనే రకంగా ఆమె ఉండే మనిషి. భగవంతుణ్ణి ఇలా మనుష్యులు పొందిన వృత్తాంతం ఏదైనా ఉందా అని ఆలోచించినటువంటి అండాళ్ కృష్ణావతార కాలంలో
గోపికాస్త్రులందరూ శ్రీకృష్ణ సాక్షాత్కారం కొరకు హేమంత ఋతువులో ధనుర్మాసంలో ఒక కాత్యాయని వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణ సాక్షాత్కారాన్ని వాళ్ళు పొందినటువంటి వృత్తాంతం శ్రీమద్భాగవతంలో ఉంది. దాన్ని తెలుసుకున్న ఆండాళ్ మనం కూడా అదేవిధంగా హేమంత ఋతువులో ధనుర్మాసంలో ఈ వ్రతాన్ని అనుష్ఠిస్తాం. ఆ వ్రతం యొక్క చివరిలో భగవత్ సాక్షాత్కారం మనకు లభిస్తుంది, భగవంతుడు తప్పకుండా అంగీకరిస్తాడు అనే రకంగా భావనా ప్రకర్షం లేక అనుకార పద్ధతి అనేటువంటి ఒక పద్ధతిని ఆశ్రయించి ఆండాళ్ ఒక వ్రతాన్ని ప్రారంభం చేశారు. ఈ వ్రతం శ్రీవ్రతం, తిరుప్పావై వ్రతం అని పిలువబడుతూ ఉంది. తిరు అంటే పూజింపదగిన, పావై అంటే స్త్రీ. ఈ పూజింపదగిన స్త్రీ భూమాదేవి యొక్క అంశముగా ఉన్నటువంటి ఆండాళ్. ఆమె ఆచరించినటువంటి వ్రతం తిరుప్పావై అని పిలువబడుతూ ఉంది. ఈ వ్రతంలో ముందుగా తనను ఆండాళ్ ఒక గోపస్త్రీలాగా భావించి తమ స్నేహితురాలు అందరినీ, తమ ఊర్లో ఉండే స్నేహితురాలను ఆ గోపికా స్త్రీలాగా వాళ్ళని కూడా మార్చి శ్రీవిల్లిపుత్తూరును గోకులంగా మనస్సులో అనుకొని ఒకానొక కల్పన వలన ఇలా చేసుకొని ఆమె ఒక వ్రతాన్ని అనుష్ఠిస్తూ ఉన్నారు. మొదటి పాసురార్థానికి వస్తాం. ముందుగా ఈ ధనుర్మాసము యొక్క ప్రాశస్త్యాన్ని పొగడుతూ ఉన్నారు ఆండాళ్. మార్గళి తింగళ్ అని అంటున్నారు. ఆహా, ఎటువంటి మాసం ఇది! ధనుర్మాసం కదా. మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకర అని గీతాచార్యుడు భగవద్గీతలో మాసంలో నేను మార్గశీర్ష మాసంగా ఉన్నానని కృష్ణ పరమాత్మ చెప్పలేదా? అటువంటి ఉత్తమమైనటువంటి మాసం మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్. అది మాత్రం కాదు, ఈ చంద్రుడు పూర్ణంగా ప్రకాశించుచున్న పౌర్ణమి దినం. నీరాడ పొదువీర్ పొదుమినో నెరిళయీర్ అంటే ఈ మొదటి మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ అని ఈ వాక్యము చేత మాసము, పక్షము, ఆ దినం, ఈ మూడిటిని చెప్తున్నారు. ఆపూర్యమాణే పుణ్యే నక్షత్రే అని ధర్మశాస్త్రం చెప్తుంది. ఏ కార్యాన్ని ప్రారంభం చేసినా చక్కని ఒక సుదినంలో ఆ కార్యాన్ని ప్రారంభం చేయాలి. ఆ విధంగా భగవంతునికి మిక్కిలి ప్రియమైనటువంటి మాసం. అదేవిధంగా పూర్ణచంద్రుడు ప్రకాశించే ఆ పక్షం, ఆ ఏ రోజు ప్రారంభం చేస్తున్నారో ఆ దినం. మాసం, పక్షం, దినం మూడిటిని ముందుగా తెలియపరుస్తున్నారు ఆండాళ్. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్. ఈ ధనుర్మాస వ్రతంలో ఎవరెవరు ఆ వ్రతాన్ని అనుష్ఠించాలా అనే భావం ఎవరెవరికి ఉందో అటువంటి వాళ్ళంతా మీరంతా రండి అని పిలుస్తున్నారు ఆండాళ్. నీరాడ పోదువీర్ పోదుమినో, మీరంతా రండి అని పిలుస్తున్నారు. అంటే ధనుర్మాసంలో చేయవలసినటువంటి స్నానం ఏమిటి అంటే భగవదనుభవ జనిత ప్రీతిరేవ స్నానం అని మన పెద్దలు అన్నారు. భగవంతుడు శ్రీకృష్ణుడు, అతన్ని అనుభవిస్తూ ఉండడం, అతన్ని చింతిస్తూ ఉండడం, ధ్యానిస్తూ ఉండడం, దానివల్ల కలిగే ఒకానొక సుఖ విశేషం, ఆ సుఖాన్ని సంతోషంగా అనుభవించడం, అదే ఇక్కడ స్నానం అనేటువంటి పదము చేత చెప్పబడుతుంది. అటువంటి శ్రీకృష్ణ ధ్యాన రూపమైనటువంటి, చింతన రూపమైనటువంటి ఈ ధనుర్మాస స్నానంలో ఎవరెవరు పాల్గొంటారో మీరంతా రండి. సీరుమల్గుమాయిపాడి సెల్వత్ చిరుమీర్హాళ్. ఎవరిని పిలుస్తున్నారు అంటాడంటే ఈ గోకులంలో ఉన్నటువంటి గోపికాస్త్రులను పిలుస్తున్నారు. సీర్మల్గుమాయిపాడి, చక్కగా విశేషించి గౌరవింపతగినటువంటి సన్నివేశంతో కూడినటువంటి గోకులం, శ్రీకృష్ణ సంబంధముతో కూడినటువంటి గోకులం. అందువల్ల సీర్మల్హుం ఆయిపాడి. ఆయిపాడి అంటే ఈ గొల్లచేరి, రేపల్లి. ఈ రేపల్లిలో పుట్టినటువంటి సెల్వ చిరుమీర్హాళ్, శ్రీమత్వంతో కూడినటువంటి
ఓ గోపికలారా అని పిలుస్తున్నారు. మీరంతా రండి అన్నారు. సెల్వచ్ చిరుమీర్గాళ్ కూర్వేల్ కొడుందొళ్ళన్ నందగోపన్ కుమరన్. అది మాత్రం కాదు, ఆ నందగోపుని యొక్క కుమారుడు తమ పుత్రవాత్సల్యంతో ఎల్లప్పుడూ శూలాయుధాన్ని చేతిలో ధరించుకుని ఉన్నటువంటి నందగోపుని యొక్క కుమారుడు కూర్వేల్ కొడుంతొழிలన్ నందగోపన్ కుమరన్ ఏరార్ంద కణ్ణి యశోదైళం సింగం. ఆ చక్కని అందమైనటువంటి ఆ నేత్రములతో కూడినటువంటి యశోదమ్మ యొక్క కుమారుడు ఇప్పాడి చెల్వ కూర్వేల్ కొడుందొళ్ళన్ నందగోపన్ కుమరన్ ఏరార్ంద కణ్ణి యశోదై ఇళం సింగం. ఆమె ఎదురుగా ఒక సింహంలాగా ఉన్నటువంటి వాడు కూర్వేల్ కొడుందొళ్ళన్ నందగోపన్ కుమరన్ ఏరార్ంద కణ్ణి యశోదై ఇళం సింగం. కార్మేని నీలమేఘ శ్యామలుడు, శంగణ్ బాగా ఎర్రగా కనబడుతున్నటువంటి నేత్రములతో కూడినటువంటి వాడు. కార్మేని చెంగణ్ కదిర్మదియం పోల్ ముహత్తాన్. సూర్యుడు వలె చంద్రుడు వలె ప్రకాశించుచున్న నేత్రములతో కూడినటువంటి వాడు. నారాయణనే నమక్కే పరైతరువాన్. అటువంటి వాడు నారాయణుడు. ఆ నారాయణుడే ఇక్కడ ఏష నారాయణ శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంకం ఉత్సృజ్యహి ఆగతో మధురాంపురీమని. ఆ నారాయణుడే శ్రీకృష్ణుడుగా ఇక్కడ మధుర ఈ గోకులంలో అవతరించి ఉన్నాడు. అందువల్ల నారాయణనే నమక్కే పరైతరువాన్. ఆ నారాయణుడే మనం కోరిన దాన్ని ఇస్తాడు అని చెప్తూ పారోర్ పుగழ పడిందేలో రెంబావాయ్. మనం ఈ ధనుర్మాస వ్రతాన్ని అనుష్ఠిస్తే లోకమంతా మనను కీర్తిస్తూ ఉంది ఆండాళ్ ఈ పాసురంలో పేర్కొంటున్నారు. ఆండాళ్ తిరుబడిகளே శరణం. வையத்து வாழ்வீர்கள் நாமும் நம்பாவைக்கு செய்யும் கிரிசைகள் கேளீரோ. பார்க்கடலுள் பையத்து என்ன பரமனடிபாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மெய்யட்டொழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குறளைச் சென்னோதோம் ஐயமும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி உய்யுமாறெண்ணி உகந்தேலோ రెంబావాయ్. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 2వ పాసురం వైయత్తు అనే పాసురం. ఆండాళ్ ఈ పాసురము చేత కృత్యాకృత్య వివేకాన్ని చేస్తున్నారు. ఈ ధనుర్మాస నోమున అనుష్ఠించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు కొన్ని వస్తువులను స్వీకరించాలి, కొన్ని వస్తువులను తిరస్కరించాలా, ఈ నోమును అనుష్ఠించే సమయంలో అలా ఉండాలి అని కృత్యాకృత్య వివేకం, ఇది చేయవచ్చు ఇది చేయకూడదు అనేటువంటి దాన్ని ఆండాళ్ మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. వైయత్తు వాళ్వీర్గాళ్ అని ఆరంభిస్తున్నారు. ఈ ప్రపంచంలో జన్మించే భాగ్యాన్ని పొందినటువంటి ఓ మనుష్యులారా, ఓ గోపకన్యకులారా అని పిలుస్తూ ఉన్నారు. వైయత్తు వాళ్వీర్గాళ్ అంటే ఈ ప్రపంచం ఎటువంటిది, ఈ భూలోకం ఎటువంటిది అంటే మన పెద్దలు ఈ భూలోకాన్ని కీర్తించి ఉన్నారు. ఈ భూలోకం ఎటువంటిది అంటే ఈ భూలోకంలో పుణ్య నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఈ భూలోకంలో ఎన్నో దివ్య క్షేత్రాలు కనబడుతూ ఉన్నాయి. భగవద్ దర్శనం, నదీ స్నానం అన్నిటికీ తగిన కర్మభూమిగా ఈ భూమి ఉన్నందువలన మన పెద్దలు ఈ కర్మభూమిగా ఉన్నటువంటి ఈ భూలోకాన్ని వాళ్ళు ప్రశంసించారు. వేదాంత దేశికులు వారు, వైష్ణవ ఆచార్యులు వారు వైకుంఠ వాసేపి నమేభిలాష అని అన్నారు. శ్రీవైకుంఠ వాసం కూడా నాకు వద్దు, ఈ భూలోకంలో సత్యవ్రత క్షేత్రం అనేటువంటి కాంచీపురంలో వసిస్తూ వరదరాజస్వామిని సేవిస్తూ ఉంటాను అని అన్నారాయన. అదేవిధంగా పరాశర భట్టర్ అని ఒక శ్రీవైష్ణవ ఆచార్యులు వారు శ్రీరంగంలో ఉండేవారు, విష్ణు సహస్రనామానికి వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు. ఆయన తమ యొక్క వృద్ధాప్యంలో అతని యొక్క వీపులో ఒకానొక పుండు ఏర్పడినది. అతని యొక్క శిష్యులు వచ్చి మీరు కష్టపడుతున్నారా అని అడిగారు. అప్పుడు ఆయన అన్నారు, నాకు ఇటువంటి ఏ కష్టం లేదు, ఒకవేళ నాకు మరణం అని ఒకటి సంభవిస్తే
ఈ శ్రీరంగవాసాన్ని వదిలేసి, కావేరీ స్నానాన్ని వదిలేసి, రంగనాథస్వామి దర్శనాన్ని వదిలేసి శ్రీవైకుంఠం వెళ్ళవలసి వస్తుంది కదా అని దాన్ని తలుసుకొని నేను కష్టపడుతున్నాను అని చెప్తూ ఈ భూలోకం యొక్క, ఈ భూమి యొక్క, కర్మభూమి యొక్క ఆ వైశిష్ట్యాన్ని చక్కగా పొగడారు. అటువంటి భూమి ఇది. వైయత్తు వాళ్వీర్గాళ్, అటువంటి ఈ భూమిలో వసించే భాగ్యాన్ని పొందినటువంటి ఓ గోపకన్యకులారా, నామం నంబావైక్, మనమంతా కలిసి ఈ ధనుర్మాస నోము కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నామో, ఈ నోము కార్యక్రమంలో సెయ్యం కిరిసైగళ్ కేళీరో, మనం చేయవలసినటువంటి క్రియాకలాపం, ఏ కార్యాన్ని చెయ్యాలి, దీన్ని చేయకూడదు, దాన్ని గురించి నేను చెప్తాను, కేళీరో, మీరు వినండి అని అన్నారు. అంటే చెప్పే విషయం ముఖ్యమైనటువంటి విషయం కనుక, భగవంతునికి సంబంధించిన విషయం కనుక, మీకు భగవంతుడు ఇచ్చిన చెవి ఉంది, అందులో ఎన్నో విషయాలను వింటూ ఉన్నాం మనం. కానీ వినవలసినటువంటి విషయాన్ని వినకుండా వేరే విషయంలో వినడం అనేది బాగుండదు అనేటువంటి దాన్ని మహాభారతంలో పురుషార్థోయమప్యేకః యత్ కథా శ్రవణం హరేహే అని భీష్మాచార్యులు చెప్పడం జరుగుతుంది. ఈ భగవంతుని యొక్క, శ్రీహరి యొక్క కథామృతాన్ని వినడానికే ఈ చెవి ఉంది. అందువల్ల అటువంటి మంచి విషయాల్ని వినాలా. కేళీరో, వినండి. పార్కడలుళ్ పయ్యత్తు ఇంద్ర పరమనడిబాడి, క్షీరాబ్దిలో సొగుసుగా యోగ నిద్రలో ఉన్నటువంటి ఆ క్షీరాబ్దినాథుని యొక్క, పార్కడలుళ్ పయ్యత్తు ఇంద్ర పరమన్ అడిపాడి, ఆ క్షీరాబ్దినాథుని యొక్క తిరువడిను, పాదార విందాన్ని ఈ ధనుర్మాసంలో మనం కీర్తించాలి అని ముందుగా చెప్తున్నారు. చేయవలసినటువంటి కార్యం ఇది, తప్పకుండా చేయాలా. ధనుర్మాసంలో శ్రీహరిను, ఆ క్షీరాబ్దినాథుని ఎల్లప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి. పార్కడలుళ్ పయ్యత్తు ఇంద్ర పరమన్ అడిపాడి, నెయ్యున్నోం పాలున్నోం, మనకు సోమరితనాన్ని ఎక్కువగా వృద్ధి చేసే విధంగా ఉన్నటువంటి, ఎల్లప్పుడూ నిద్ర వచ్చేటట్టు చేసే ఈ నెయ్యి, పాలు, వీటిను ఈ వ్రతం అనుష్ఠించే సమయంలో మనం దాన్ని ఉపయోగపరచము. నెయ్యున్నోం పాలున్నోం, దాన్ని మనం స్వీకరించకూడదు, తీసుకోకూడదు, దాన్ని తాగకూడదు. నాట్కాలే నీరాడి, తెల్లవారుజామున లేవాలి. బ్రాహ్మే ముహూర్తే చోత్థాయ వ్యాహరేత్ వైష్ణవ పుమాన్ హరిర్ హరిర్ హరిరితి చింతయేత్ ఆత్మనోహితం అని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక బ్రాహ్మ ముహూర్తంలో లేచి హరినామస్మరణం 7 సార్లు మనం పరుపులో కూర్చొని హరి హరి హరిని చెప్తూ లేవాలి. అందువల్ల నాట్కాలే నీరాడి, తెల్లవారుజామున బ్రాహ్మ ముహూర్తంలో 4:30 ఆ ప్రాంతంలో లేచి స్నానం చేసి, నాట్కాలే నీరాడి, ఎట్లయితే భరతుడు బాగా పెంచబడినటువంటి వాడు, అత్యంత సుఖసమృద్ధ సుకుమార సుఖోచిత కథన్ను అపరరాత్రేషు సరయూం అవగాహతే అని రామాయణంలో చెప్పినట్టు, భరతుడు ఎట్లయితే స్నానం చేశాడో ఆ విధంగా తెల్లవారుజామున మనం లేచి స్నానం చేసి, నాట్కాలే నీరాడి మెయ్యట్టొழுதோం మలరెట్టు నాం ముడియోం, కాటుకలను మనం పెట్టుకోము, పుష్పాన్ని పెట్టుకోము, అదంతా ఈ ధనుర్మాస నోము అనుష్ఠించే సమయంలో వీటిని వదలాలట. నెయ్యట్టొழுதோం మలరెట్టు నాం ముడియోం సెయ్యాదన సెయ్యోం, ఏదేది చెయ్యకూడదని శాస్త్రం చెప్తుందో అటువంటి దాన్ని చెయ్యము. సెయ్యాదన సెయ్యోం తీ కురళై చండ్రోదోం, ఇతరుల దగ్గరికి వెళ్ళి కలహం చెయ్యము. తీ కురళై చండ్రోదోం అయ్యముం పిచ్చయుం ఆందనయుం కైహాట్టి, ఈ ధనుర్మాస నోమును అనుష్ఠించే సమయంలో సత్పాత్రానికి దాన ధర్మాది కార్యం చేస్తాం. అంటే సాధువులకు, అదేవిధంగా ఈ దేహి అని వచ్చే యాచకులకు ఈ ధనుర్మాసంలో దాన ప్రక్రియను మనం చక్కగా అనుష్ఠిస్తాం. అయ్యముం పిచ్చయుం ఆందనయుం కైహాట్టి, ఈ అన్నిట్ను మనం సక్రమంగా చేస్తూ, ఉయ్యుమారెణ్ణి, మనం తరించేదానికి వీలుగా మనం ఈ కార్యాన్ని ఈ ధనుర్మాస నోము అనుష్ఠించే సమయంలో చేస్తాం. ఉయ్యుమారు ఎణ్ణి, ఇది ఒక అర్థం. మరొక అర్థం ఉయ్యం 6 ఎణ్ణి, మనం తరించడానికి తగినటువంటి 6 విషయం. అంటే మనం తరించాలంటే దానికి 6 అంశం వేదాంతంలో చెప్పబడి ఉంది. ఆ 6 అంశం ఇది అంటే శరణాగతి అనేటువంటి గొప్ప విషయం. ఆ శరణాగతికి 6 అంగం ఉంది అని శాస్త్రం చెప్తుంది. మనం తరించడానికి కావలసినటువంటి 6 అంటే శరణాగతికి సంబంధించినటువంటి విషయం, దాన్ని మనం తెలుసుకుంటాం. దాన్ని తెలుసుకుంటేనే భగవంతుడు
మన విషయంలో తమ యొక్క ప్రీతిను వర్షిస్తాడు. ఇది ఒక అర్థం. అదేవిధంగా ఉయ్యం ఆరు ఎണ്ണి, కాంచీపురంలో తిరుక్కచ్చి నంబి అని ఒక మహానుభావుడు ఉండేవారు. వైశ్య కులంలో ఆయన అవతరించినటువంటి ఆ మహానుభావుడు భగవద్ రామానుజాచార్యుల వారు అతన్ని బాగా గౌరవించేవారు. కంచి వరదరాజస్వామికి విసనకర కైంకర్యం చేస్తూ ఉన్నటువంటి స్వామి ఆయన భగవంతునితో ఎవరు లేని సమయంలో నేరుగా మాట్లాడతారట వరదరాజస్వామితో. భగవద్ రామానుజాచార్యుల వాడు కూడా మాట్లాడలేదు, ఈయన ఆ భాగ్యాన్ని పొందారు. అందువల్ల ఒకరోజు స్వామి దగ్గరికి వెళ్ళి మీరు నా యొక్క సందేహాన్ని తెలుసుకొని రండి, దానికి సమాధానమని తిరుక్కచ్చి నంబి దగ్గర రామానుజాచార్యుల వారు అడిగి, అదేవిధంగా ఆయన దగ్గర అడిగి తిరిగి వచ్చి ఈయన దగ్గర చెప్పడం అనేది జరిగినది. ఆయన చెప్పిన విషయం 6 అంశాలు. దాన్ని కూడా ఇక్కడ మన పెద్దలు వ్యాఖ్యానంలో చెప్తారు. ఉయ్యుమారణ్ణి, మనం తరించడానికి కావలసినటువంటి ఈ 6 అంశాలను మనం అర్థం చేసుకుంటాం, దానివల్ల సంతోషిస్తాం. ఉహంద్ అంటే సంతోషించి అని అర్థం. ఉహందేలో రెంబావాయ్, ఆ విధంగా మనమంతా ఈ ధనుర్మాసనోమును అనుష్ఠించే మనం సంతోషిస్తాం అని ఈ 2వ పాసురంలో ఆండాళ్ పేర్కొంటున్నారు. మొదటి పాసురంలో నారాయణనే అని చెప్తూ ఆ శ్రీవైకుంఠాధిపతిని కీర్తించిన ఆండాళ్ ఈ 2వ పాసురంలో ఆ శ్రీవైకుంఠ లోకాని క్రింద లోకం, ఆ సత్యలోకంలో ప్రవహిస్తూ ఉన్నటువంటి క్షీరాబ్దిలో ఉన్నటువంటి క్షీరాబ్దినాథుణ్ణి ఈ పాసురంలో పేర్కొంటున్నారు. ఆండాళ్ తిరువడిகளே శరణం. உறங்கேலோரெம்பாவாய் உம்பியும் நீயும் உறங்கேலோரெம்பாவாய் அம்பரமே தண்ணீரே ஷோரே ஹரம் செய்யும் அம்பரமே தண்ணீரே. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய், கும்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய், அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழுந்திராய், செம்பற்கடலடிச் செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోరెంబావాయ్. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 17వ పాసురం అంబరమే అనే పాసురం. ఈ పాసురంలో త్రివిక్రమావతార విషయాన్ని ఆండాళ్ చెప్పడం జరుగుతుంది. ఈ తిరుప్పావై అనేది ఒక యాగం చేసినట్టు, అంటే యాగతుల్యం ఈ తిరుప్పావై. యాగం చేసేవాళ్ళు యాగం యొక్క ఆరంభంలో, యాగం యొక్క మధ్యలో, యాగం యొక్క చివర్లో త్రివిక్రమస్వామిని స్మరిస్తూ హోమకార్యం చేస్తారు. ఆరంభంలో త్రివిక్రమస్వామిను 3వ పాసురంలో ఆండాళ్ పేర్కొన్నారు. ఇప్పుడు మధ్యలో ఆ త్రివిక్రమస్వామిని కీర్తిస్తున్నారు. మళ్ళా చివర్లో అన్రివ్వులహం అళందాయ్ అడిపోట్రి అనే పాసురంలో మళ్ళా చివర్లో త్రివిక్రమస్వామిను కీర్తించబోతున్నారు. అందువల్ల తిరుప్పావై అనేది యాగస్తుల్యం, యాగానికి సమానమైనటువంటిది, పరమ పావనమైనది అనేటువంటి విషయం గోచరమవుతుంది. పాసురార్థానికి వస్తాం. ఈ పాసుర ద్వారా నందగోపుణ్ణి, యశోదమ్మను, బలరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి వీళ్ళు నిద్ర నుంచి లేపుతున్నారు. పాసురార్థానికి వస్తాం. శ్రీకృష్ణుడు సాక్షాన్ మన్మథ అన్నట్టు ఆయన శయనించి ఉన్నారట. తాసాం ఆవిరభూత్సౌరి స్మయమాన ముఖంబుజ పీతాంబరధర స్రగ్వీ సాక్షాన్ మన్మథ అని శ్రీభాగవతంలో చెప్పినట్టు ఆ మన్మథునికి మన్మథుడుగా ఉన్నటువంటి ఆ స్వామి శ్రీకృష్ణుడు శయనించి ఉన్నారు. ఆయన ఉండే చోటకి వెళ్ళి ముందుగా పడుకొని ఉన్నటువంటి ఆ నందగోపుణ్ణి వాళ్ళు చూస్తున్నారు.
ఆహా, నందగోపుడు ఎటువంటి వాడు అని అతన్ని కీర్తిస్తున్నారు. అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం ఎంబెరుమా నంద గోపాల ఎഴുందిరాయ్. మాకు స్వామిగా ఉన్నటువంటి నందగోపాల, మీరు నిద్ర నుంచి లేవండి, మీకు సుప్రభాతం అని అంటున్నారు అండాళ్. నందగోపుడు ఎటువంటి వాడంటే అంబరమే వస్త్రదానం చేస్తూ ఉన్నాడు, తన్నీరే తీర్థ అంటే ఆ నీటి దానం చేస్తూ ఉన్నారు, సోరే అన్నదానం అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు, అరం సెయ్యం వీటిను ధర్మబుద్ధితో దానం చెయ్యాలి అనే భావంతో చేస్తూ ఉన్నారట. అటువంటి నందగోపుని యొక్క ఆ నందగోపుణ్ణి చూసి వీళ్ళు అతనికి సుప్రభాతం పాడుతూ ఉన్నారు. అంబరమే తన్నీరే సోరే అరం సెయ్యం అంటే చింతామణి, కల్పతరు, కాళమేఘం దీనికంటే అధికంగా తమ కుమారుడు శ్రీకృష్ణుడు జన్మించిన ఆ సమయంలో నందగోపుడు దానం చేశాడని యాదవాభ్యుదయ మహాకావ్యంలో వేదాంత దేశికులు వారు వర్ణించారు. అందువల్ల ఆ దానం చేసే ఆ విషయం బాగా ఇతనికి వచ్చు గనుక అధిచకాహర వదాన్యమనే శ్రియం వ్యధిత కల్పతరోరనుకల్పతాం అన్నట్టు ఆ యాదవాభ్యుదయంలో చెప్పినట్టు ఆ నందగోపుడు బాగా దానధర్మాది కార్యం ఎల్లప్పుడూ చేస్తూ ఉండే వ్యక్తి అట. విశేషంగా కృష్ణావతార సమయంలో చేశారట. దాన్ని ఆండాళ్ళు ఇక్కడ స్మరిస్తూ ఉన్నారు. అంటే ఆ వస్త్రదానం, ఆ జలదానం, అన్నదానం ఇదంతా ఆ నందగోపుడు చేస్తున్నాడు అని చెప్పడంలో తాత్పర్యం ఏమి లేదు. ఇదంతా శ్రీకృష్ణుడు చేసే కార్యం, దాన్ని చెప్పాలి ఆండాళ్. కానీ ఆ నందగోపుడు చేసినట్టు చెప్తున్నారు. ఇది ఎలా ఉంది అంటే శాస్త్రంలో కారణగుణాః కార్యే సంక్రామంతి అని ఒక న్యాయం ఉంది. అంటే ఒక ఆయన పెళ్లి చూపు దాని కొరకు వెళ్ళాడు. అక్కడ ఆ పెళ్లి కూతురు ఆమెను చూడడానికి ముందుగా ఆ పెళ్లి కూతురు యొక్క తల్లిని చూశాడు. చూసిన వెంటనే ఆయన మనసులో ఏదో ఒక అభిప్రాయం ఏర్పడినది ఆ పెళ్లి కొడుకు యొక్క తండ్రికి. మేము ఇంటికి వెళ్ళేసి మీకు కబర్ పంపిస్తామని చెప్పారట. వెంటనే అతను వీళ్ళకి కబర్ చెప్పి పంపించలే. ఎందువల్ల పంపించలేదంటే ఆమె బాగా లావుగా ఉండిందట. ఆ వయస్సుకి ఈమె కూడా అలాగదా ఉండబోతుంది అనే భావంతో గమ్మున ఉండిపోయినాట. కారణగుణాః కార్యే సంక్రామంతి అంటారు దీన్ని సంస్కృతంలో. అంటే ఆ నూలు ఎలా ఉందో చీర అలా ఉంటుంది అని అంటారు. ఆ మాదిరిగా ఇక్కడ శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో ఆ శ్రీకృష్ణుడిలాగా శ్రీకృష్ణుడి యొక్క తండ్రి కూడా ఉన్నాడు. అందువల్ల ఆ భగవంతుడు శ్రీకృష్ణుడు కూడా ఆ వస్త్రదానం చేశాడు. ద్రౌపది ఆ క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ద్రౌపదికి వస్త్రదానం చేశాడు. అదేవిధంగా తీర్థదానం చేశాడు. అంటే ఆ భారత యుద్ధం జరిగే సమయంలో ఆయన ఆ బారుణాస్త్ర ప్రయోగం చేసి ఆ కురుక్షేత్రంలో ఆ గుర్రములకు దాహశాంతి చేయించారు. అదేవిధంగా అన్నదానం చేశాడు శ్రీకృష్ణుడు. పద్మ విలోచనం అనేటువంటి ప్రదేశంలో ఋషి పత్నులు వాళ్ళు ఇచ్చి పంపించినటువంటి అన్నాన్ని ఈ గొల్ల వాళ్ళందరికీ పంచబెట్టారు శ్రీకృష్ణుడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు చేసినటువంటి విషయాన్ని మనసులో పెట్టుకొని ఆండాళ్ళు ఇలా చెప్పడం జరుగుతుంది. నందగోపాలన్ ఎంబెరుమాన్ నందగోపాల ఎഴുందిరాయ్. మాకు స్వామిగా ఉన్నటువంటి నందగోపాల నీకు సుప్రభాతం అని అన్నారు. నందగోపుడు అనుమతి ఇచ్చాడు. వెంటనే పక్కనే మరొక ప్రకోష్టంలో పడుకుని ఉన్నటువంటి అమ్మవారు అంటే యశోదమ్మ, ఆ యశోదమ్మను చూసి ఆమెకి సుప్రభాతం పాడుతూ ఉన్నారు. కుంభనార్కెల్లాం కొడుందే కులవిళక్కే. బబ్బిల్లి చెట్ల వంటి స్త్రీలకందరికీ చిగురైన దాన కులదీపమా అని ఈ యశోదమ్మను కీర్తిస్తూ ఉన్నారు అండాళ్. అంటే ఆ ఊర్లో ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే వాళ్ళందరికంటే ముందుగా కష్టపడే వ్యక్తి అట ఈ యశోదమ్మ. అందువల్ల యశోదమ్మకు సుప్రభాతం పాడుతున్నారు అండాళ్. యశోద అంటే అర్థం ఏమి? యశః అని భగవంతునికి పేరు. ఉపనిషత్ చెప్తుంది, వేదంలో కూడా ఉంది. తస్య నామమహద్యశః. తస్య నామ ఆ పరమాత్మకు పేరు యశః అని పేరు అని. ఆ యశస్సును దా అంటే ఇచ్చే ఆవిడ, ఆ పరమాత్మను ఇచ్చిన ఆవిడ యశోద.
అందువల్ల సాక్షాత్ శ్రీకృష్ణునికి తల్లి. ఎంబెరుమాట్టి యశోదాయి అరివురాయి, మాకు స్వామినిగా ఉన్నటువంటి యశోదమ్మ, అరివురాయి నువ్వు లేవవలయను, మేము ఎందుకు వచ్చి ఉన్నామనే దాన్ని నువ్వు గుర్తించవలయను అని వీళ్ళు అన్నారు. వెంటనే ఆమె అనుమతి ఇచ్చినది. వెంటనే శ్రీకృష్ణుని ఉండే ఆ ప్రకోష్ఠానికి వెళ్ళారు. ఆ శ్రీకృష్ణుడు శయనించి ఉన్నారు. ఆ శ్రీకృష్ణుని యొక్క పాదసేవ వీళ్లకు లభించినది. వెంటనే ఈ పాదము చేత కదా, ఈ దివ్యమైన పాదముల చేత కదా ప్రపంచం అన్నిట్నూ ఆ వామనుడుగా వచ్చి త్రివిక్రముడుగా పెరిగి విచక్రమే పృథివీ మేష ఏతాం అని వేదం చెప్పినట్టు తమ యొక్క దివ్య పాదముల చేత లోకం అన్నిట్ను కొలిచాడు కదా శ్రీ భగవంతుడు ఆ త్రివిక్రముడు అని. అంబరం ఊడరుత్తు ఓంగి ఉలహళంద, ఆకాశమంతయు మధ్య ఆ భేదించుకొని పెరిగి లోకమును కొలిచినటువంటి ఉంబరు కోమానే, దేవతలకు రాజైన వాడా అని అండాళ్ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఉరంగాదెഴുந்திరాయ్, నువ్వు నిద్రించకుండా నువ్వు లేవాలి అని భగవంతునికి శ్రీకృష్ణునికి సుప్రభాతం పాడుతూ ఉన్నారు. అంటే భగవంతుడు తమ యొక్క దివ్యమైనటువంటి పాదముల చేత ఈ లోకాన్ని కొలిచినటువంటి ఆ వృత్తాంతాన్ని ఆండాళ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కోరిన వాళ్ళు కోరని వాళ్ళు అందరి యొక్క శిరస్సులో తమ పాద దుమ్ము పడేటట్టు ఆ భగవంతుడు ఆనాడు ఆ పని చేశాడట. వెంటనే శ్రీకృష్ణుడు వీళ్లకు అనుమతి ఇవ్వలేదు, తిరిగి పడుకునేశారట. మీరు ఇంతవరకు శాస్త్ర సమ్మత ప్రకారం, శాస్త్ర పద్ధతి ప్రకారం మీరు వచ్చారు, నాకంటే ముందు జన్మించిన నా అన్న ఒక ఆయన ఉన్నాడు బలరాముడు, అతనికి సుప్రభాతం పాడకుండా నా దగ్గరికి రావడం ఎంతవరకు సమంజసం అని అనుకొని తిరిగి పడుకునేశాట శ్రీకృష్ణుడు. అయ్యో మనం పొరపాటు చేశామని వెంటనే నేరుగా అక్కడికి వెళ్ళి శంబర్ కడలడి చెల్వా బలదేవా అని ఆ బలరాముణ్ణి కీర్తిస్తూ ఉన్నారు. ఎర్ర బంగారుతో చేయబడిన ఆ బిరుదు పెంట్రములు గల శ్రీపాదములు గల ఓ బలరామా అని ఆ బలరాముణ్ణి వీళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. ఆ బలరాముడు ఎటువంటి వారంటే ఎల్లప్పుడూ ఈ గొల్లవాళ్లకు అప్పుడప్పుడు శ్రీకృష్ణుని గురించి మంచి మాటలను చెప్తూ వాళ్ళు కష్టపడే సమయంలో ఓదార్చే ఆ వ్యక్తి అట. సందేశై సామ మధురై ప్రేమ గర్భై అగర్వితై రామేణ ఆశ్వాసిత గోప్య హరిణాహృత చేతస అని విష్ణు పురాణం దీన్ని వర్ణిస్తూ ఉంది. ఆ విధంగా ఈ ఆడవాళ్ల పక్షపాతిగా ఉండి వీళ్లకు ఎన్నో సహాయం చేసిన వ్యక్తి ఆయన. అటువంటి ఆ బలరాముణ్ణి వీళ్ళు సుప్రభాతం అతనికి పాడుతూ ఉన్నారు. ఉంబియుం నీయం ఉరంగేలో రెంబావాయ్, నీ తమ్ముడు నువ్వు మీ ఇద్దరం నిద్రించకూడదు అని ఆండాళ్ ఇక్కడ చెప్తున్నారు. అంటే నువ్వు బలరామా నువ్వు ఎవరు? భగవంతునికి శయ్య అంటే ఒక మంచం. మంచం పైన పడుకుని ఉండేవాళ్ళు నిద్రపోతారు. ఎక్కడైనా మంచం నిద్రపోతూ ఉంటుందా? సాక్షాత్ ఆదిశేషుడు కదా, ఆదిశేషుడు అంశం కదా బలరామా నువ్వు నిద్రపోవడం ఎంతవరకు సమంజసం అనే అర్థం కూడా ఇక్కడ గోచరం అవుతుంది. ఆండాళ్ తిరువడిகளே శరణం. எழவுட்டாய் கண் மைத்தடும் கண்ணினாய் நீ மண்ணாளனை எத்தனை போதும் தொழிலெழவுட்டாய் கண் எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லாயால் எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பவாய் குத்து விளக்கெரிய போட்டு கால் கட்டில் மேல் குத்து விளக்கெரிய குத்து விளக்கரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பிண்ணை கொங்க மேல் வைத்து கிடந்த மலர்மார்பாவாய் திரவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன்மணாளனை எத்தனை போதும் துயிலழ ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் தத்துவமன்று தகவேலோரெంబావాయ్. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 19వ పాసురం కుత్తు విళక్కు అనే పాసురం. ఈ పాసురం
చక్కని అత్యాశ్చర్యమైనటువంటి ఒక శాస్త్రార్థాన్ని మనకు ఉపదేశిస్తూ ఉంది. దివ్య దంపతులు అని కీర్తింపబడే శ్రీ మహావిష్ణు, శ్రీ మహాలక్ష్మి వాళ్ళిద్దరూ మన పోటీ భక్తులను వాళ్ళు పోటీ వేసుకొని మనను రక్షిస్తున్నారట. వాళ్ళు ఆశ్రితర్క్ మారి మారి ఒరువర్కొరువర్ పరిందు నోక్కుహయాలే నమక్ తంజమాయి ఇరుప్పదొరు మిథునం ఉండు అని మన పూర్వాచార్యులు అన్నారు. అంటే ఆశ్రయించిన వాళ్లను పోటీ వేసుకొని వాళ్ళు మనను రక్షిస్తూ ఉన్నారట. ఇది ఎలా ఉంది అంటే వేదాంత దేశికులు వారు అన్నారు, శ్రీ వైష్ణవ ఆచార్యులు వారు, భగవంతుడు రంగనాథస్వామి యొక్క ఆ పాదుక వేసుకొని ఆయన నడుస్తూ వస్తున్నారట. నడిచినప్పుడు ముందు ఒక పాదాన్ని మనం పెట్టిన వెంటనే మరో పాదం దానికి ముందు అది పైకి ముందు వెళ్తుంది. మళ్ళా పెట్టిన పాదం మళ్ళా దానికి ముందు ఈ పాదం పెడతారు. అందువల్ల నడిచి వెళ్ళేవాళ్ళు ఒక పాదాన్ని ముందు పెట్టిన వెంటనే మరో పాదం దానికి ముందు ఆ పాదాన్ని పెట్టి అటు నడిచిపోతూ ఉంటారు కదా. ఆ మాదిరిగా ఆ రెండు పాదం వలె ఆ భగవంతుడు, అమ్మవారు ఇద్దరు మారి మారి మనను రక్షిస్తూ ఉన్నారట. అందువల్ల అటువంటి దివ్య దంపతులను మనం కీర్తించాలి కదా అనే భావంతో అండాళ్ ఈ పాసురాన్ని పాడుతూ ఉన్నారు. మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే అని దేశికులు వారు శ్రీస్తుతిలో చెప్పడం జరుగుతుంది. అటువంటి దివ్య దంపతులు వాళ్లకు సంబంధించినటువంటి పాసురం. అది మాత్రం కాదు, శ్రీకృష్ణుడు తమ మేనమామ కూతురు నీలాదేవిను పెళ్లి చేసుకుని ఉన్నారు. అంటే నీలాదేవి అతిరూప సుందరి. ఆమెను శ్రీకృష్ణుడు ఎలా పెళ్లి చేసుకున్నారంటే, శ్రీకృష్ణుడి యొక్క మేనమామ కుంభుడు అనేవాడు తమ ఇంట్లో ఉండిన 7 ఎద్దులు దాన్ని ఎవరైతే కట్టుబాటులో ఉంచుతాడో అతనికే నా కూతురుని పెళ్లి చేసి ఇస్తానని కన్యాశుల్కంగా పెట్టినాడు. ఆ 7 ఎద్దులను కట్టుబాటులో ఉంచడం అంటే శ్రమసాధ్యమైన కార్యం. అది దీన్ని వర్ణించిన మన పూర్వాచారులు ఒక మాట అన్నారు. కుంభకోణం పక్కన పుళ్ళబూదంగుడి అని ఒక దివ్యదేశం ఉంది. ఆ దివ్యదేశంలో ఉండే స్వామి వల్విల్ రామన్ అంటే రాములు వారి దేవస్థానం. ఆ రాముల వారిని గురించి స్తోత్రించడానికి ఆ ఊరు వెళ్ళారు తిరుమంగయ్య ఆళ్వార్. ఆ భగవంతుణ్ణి సేవించే సమయంలో, మంగళాశాసనం చేసే సమయంలో ఆ భగవంతుడు కృష్ణావతార కాలంలో చూపించిన దివ్య లీల ఆయన గుర్తుకు వచ్చినది. ఆ నీలాదేవిను ఆయన వివాహం చేసే ముందుగా 7 ఎద్దులను కట్టుబాటులో ఉంచే కార్యం అది ఎలా ఉంది అంటే, పెరియవాచాన్ పిళ్ళై అనేటువంటి ఒక మహనీయుడు, దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం రాసిన మహానుభావుడు, ఆయన ఇలా అన్నారు. కాంచీపురంలో కామాక్షి అమ్మ గుడిలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేట్లో 3 శూలం నాటబడి ఉంది, త్రిశూలం. ఎవరైనా ఒక యువకుడు తమకు ఒక కార్యం సిద్ధించాలంటే 3 శూలానికి అవతల దూగితే అతనికి కార్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు చేసిన ఈ కార్యం ఆ విధంగా ఉండిందట. అటువంటి ఆ నీలాదేవి విషయంగా ఈ పాసురం ఉంది. పాసురార్థానికి వస్తాం. కుత్తు విళక్కెరియ కొట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తన్ర పంచశయనత్తిన్ మేలేరి నీళాతుంగ స్తనగిరి తటి సుప్తం ఉద్బోధ్య కృష్ణం అని తిరుప్పావై ధ్యాన శ్లోకంలో ఏ విషయం చెప్పబడిందో ఆ విషయాన్ని ఇక్కడ స్మరిస్తున్నారు అండాళ్. కుత్తు విళక్కెరియ, దీపములు వెలుగుచుండగా, అంటే భగవంతుడు ఉండే చోట, అమ్మవారు ఉండే చోట మంగళదీపం ఉంటుంది కదా. తయాస రాజర్షి సుతోభిరామయ సమే ఇవాన్ ఉత్తమ రాజకన్యయ అతీవ రామ సుశుభేతి కామయ విభుశ్రియా విష్ణురివామరేశ్వర. శ్రీమద్ రామాయణంలో బాలకాండంలో వాల్మీకి వర్ణించినట్టు ఆ నీలాదేవి ఆ శ్రీకృష్ణునికి ఒకానొక ప్రకాశదాయకమైనటువంటి మంగళ దీపంలాగా ఆమె ఉన్నారట. కుత్తు విళక్కి ఎరియ, ఆ విధంగా ఆ మంగళ దీపం ప్రకాశించగా, కొట్టుకాల్ కట్టిల్ మేల్, ఒకానొక ఆ పరుపు పైన ఆ ఏనుగు యొక్క దంతములను విరిచి దాన్ని తీసుకుని వచ్చి దాన్ని పాదముగా నిర్మాణం చేసి చేయబడినటువంటి అత్యాశ్చర్యమైనటువంటి ఒకానొక పరుపు అట. వీరపత్ని కనుక ఈమె
ఈమె శయనించే ఆ మంచం ఆ విధంగా ఉండాలి కదా. గజం వా వీక్ష్య సింహం వా వ్యాఘ్రం వాపి వరానన నాహారయతి సంత్రాసం బాహూ రామస్య సంశ్రిత అని రామాయణంలో వీరపత్నిగా ఆ సీతాదేవిని గురించి వర్ణించినప్పుడు ఆ సీతమ్మ అడవిలో ఏనుగును చూసి భయపడలేదు, సింహాన్ని చూసి భయపడలేదు, వేట పులిని చూసి భయపడలేదు. ఎందువల్లంటే ఆ వీరుడు రఘువీరుడు ఆ రాములు వారి యొక్క ఆ బాహు పరాక్రమాన్ని ఎదురు చూస్తూ నిలిచి ఉన్నటువంటి ఆవిడ అని ఆ విధంగా వీరపత్నిగా సీతమ్మను వర్ణించినట్టు ఇక్కడ కూడా అదే విధంగా వర్ణిస్తున్నారు. కొట్టుకాల్ కట్టిల్ మేల్, ఆ పరుపు ఎలా ఉంది అంటే మెత్తెండ్ర మృదువుగా ఉందట. ఆ పరుపు ఎలా ఉండాలనో ఆ విధంగా ఉందట. పంచశయనం అంటారు దీన్ని. 5 ఆ గుణములు గల శయనం ఇది. అంటే సౌందర్యం, శైత్యం, మార్దవం, పరిమళం, ధావళ్యం వీటితో కూడి ఈ పంచశయనం ఉందట. దానిపైన ఈయన ఆ శ్రీకృష్ణుడు పడుకుని ఉన్నారు, అమ్మవారి నీలాదేవి కూడా పడుకుని ఉన్నారు. కొట్టుకాల్ కట్టిల్ మేల్ పంచశయనత్తిన్ మేల్ ఏరి, దానిపైన ఎక్కి అని అన్నారు. దానిపైన ఎక్కి పడుకుని ఉన్నారని. ఇక్కడ పైన ఎక్కి ఎందుకు చెప్పాలా అంటే ఒకానొక శాస్త్రార్థం ఇక్కడ చెప్పబడుతుంది. పర్యంక విద్య అని వేదాంతంలో ఒకటి చెప్పబడి ఉంది. కౌశీతకి ఉపనిషత్ అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో పాదేన అద్యారోహతి అని ఒక మంత్రం ఉంది. ఆ మంత్రార్థాన్ని ఇక్కడ ఆండాళ్ మనకు తెలియపరుస్తూ ఉన్నారట. భగవంతుడు శ్రీవైకుంఠంలో ధర్మాధిపీఠం అనేటువంటి సింహాసనంలో ఆయన కూర్చుని ఉన్నారు. అంటే ఆ సింహాసనం సాక్షాత్ ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడు పైన తమ పాదాన్ని బట్టి ఎక్కుతున్నట్టే ముక్తాత్మ. ఆ ముక్తాత్మ పాదేన అద్యారోహతి అని ఉంది. ఆ ముక్తాత్మ ఆ విధంగా ఎక్కే ప్రకారాన్ని ఆ ఉపనిషత్ వర్ణిస్తుంది. ఆ విషయాన్ని చెప్పాలి అని ఆండాళ్ ఈ విధంగా చెప్తున్నారు. కొత్తలర్ పూంగుళల్ నప్పిణ్ణై కొంగై మేల్ వైత్తు కిడంద మలర్ మార్భా వాయ్ తిరవాయ్. అటువంటి ఆ శయనం పైన అంటే పంచశయనం మీద శయనించి ఉన్నారు నీలాదేవి. గుత్తు గుత్తులుగా వికసించిన పూలను ధరించిన కేశభారములు గల ఆ నీలాదేవి అని ఇక్కడ వర్ణిస్తున్నారు. ఆ నీలాదేవితో ఏకాంతంగా శ్రీకృష్ణుడు శయనించి ఉన్నారట. అటువంటి మలర్ మార్భా వాయ్ తీరవాయ్, ఒక మాట నోరు తెలిసి నువ్వు మాట్లాడరాదా? ఎందుకంటే నువ్వు నోరు తెలిసి మాట్లాడితే అది మంచి మాటగా కదా ఉంటుంది. వరాహావతార కాలంలో అహం స్మరామి మద్భక్తం నయామి పరమాం గతిం అని మాట్లాడినావు. చిన్న వయస్సులో కృష్ణారామ గోవింద అని చెప్తూ ఉండండి. వయసైన కాలంలో నోరు తెలిసి మీకు ఆ విధంగా చెప్పడం కాని పరిస్థితి కలిగితే నేను ఉన్నాను మిమ్మల్ని సద్గతికి వెళ్ళేటట్టు చేయడానికి అని అన్నారు. అటువంటి ఆ నోటితో మంచి మాటను చెప్పకూడదా? వాయ్ తిరవాయ్ మైత్తడం కಣ್ಣಿనాయ్, కాటుల చేత అలంకరింపబడిన నేత్రములతో కూడినటువంటి ఓ నీలాదేవి, నీయుం ఉన్మనాళనై, నువ్వు నీ యొక్క ఆ భర్తగా ఉండే ఆ శ్రీకృష్ణుణ్ణి ఎత్తనై బోధుము తొయిలొట్టాయిగాన్, ఆయన లేస్తే కూడా లేవకుండా నువ్వు చేస్తున్నావా? ఎందుకు ఇలా చేస్తున్నావు? ఎత్తన ఏలుం పిరివాట్ర హిల్లాయాల్, అతని యొక్క విరహాన్ని సహించడం నీ వల్ల కాలేదా? తత్తువమన్రు తహవేలో రెంబావాయ్, ఇది నీ యొక్క స్వరూపానికి తగినది కాదు. తహవేలో రెంబావాయ్, నీ యొక్క స్వభావానికి తగినది కాదు. తల్లి నీలాదేవి, నీ యొక్క స్వరూపం ఎటువంటిది? రాజ సంశ్రయ వశ్యానాం కుర్వంతీనాం పరాజ్ఞయ విధేయానాంచ దాసీనాం కక్కుప్యేతు వానరోత్తమ అని సీతమ్మ ఆంజనేయస్వామి ఎదురుగా చెప్పినప్పుడు, ఆంజనేయ అందరినీ సంహారం చేస్తామంటున్నావు నువ్వు, అలా చెప్పడం న్యాయం కాదు. వాళ్ళంతా యజమాన విశ్వాసంతో జీతం తీసుకొని ఆ రావణునికి పనిచేసిన వాళ్ళు. అటువంటి రాక్షసులను సంహారం మనం చేయకూడదు, వాళ్ళ విషయంలో కోపం పడకూడదు అని చెప్పినటువంటి ఆ స్వరూపం అమ్మవారి యొక్క స్వరూపం. అది మాత్రం కాదు, నకశ్చిన్ ఆపరాధ్యతి, లోకంలో తప్పు చేయకుండా ఉండేవాడు ఎవరైనా ఒకరు ఉన్నారా అని చెప్పినటువంటి అమ్మ సీతమ్మ. అది మాత్రం కాదు, అమ్మ యొక్క స్వభావం ఎటువంటిది అంటే ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా
కస్మైచిత్ అంజలిబరం వహతే వితీర్య అస్మై నకించిత్ ఉచితం కృతమిత్యతాంబ త్వం లజ్జసే కథయ కోయం ఉదారభావ అని శ్రీగుణరత్న కోశంలో శ్రీ పరాశర భట్టర్ స్వామి చెప్పినట్టు భక్తులకు వాళ్ళు కోరిన దాని అన్నిటిని ఇచ్చి కూడా పూర్తిగా ఇచ్చినానా అని అమ్మ చూస్తూ ఉంటారట. ఎటువంటి స్వభావం నీది అని మహాలక్ష్మిను అడుగుతున్నారు, శ్రీరంగ నాచ్యార్ను అడుగుతున్నారు పరాశర భట్టర్ స్వామి. అందువల్ల అటువంటి అమ్మవారి యొక్క స్వరూపం, అమ్మవారి యొక్క స్వభావం రెండింటిని ఇక్కడ ఆండాళ్ చక్కగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల మాకు నువ్వు అనుగ్రహం చెయ్యాలి అని ఆండాళ్ నీలాదేవి దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అఖిల జగన్మాతరం అని, అశరణ్య శరణ్యామని, దేవదేవ దివ్య మహిషీం అని ఏ అమ్మవారిని కీర్తిస్తారో అటువంటి అమ్మవారు నీలాదేవిగా ఇక్కడ ఉన్నారు. ఆ నీలమ్మ ఎదురుగా ఆండాళ్ చేసిన ప్రార్థన ఈరోజు పాసురం. ఆండాళ్ తిరువడిగళే శరణం.